మాకు తోడుగా పరిశుద్ధాత్మను ఇచ్చిన వాడా యేసు మీకు వందనాలు. మీకు వందనాలు. తండ్రి పంపగా వచ్చిన వాడా యేసు మీకు వందనాలు. ఆయన బోధించిన బోధన మాతో మాట్లాడిన వాడా బోధించిన వాడా యేసు మీకు వందనాలు. వందనాలు. తండ్రి చేసిన బోధనే మాకు ఇచ్చిన వాడా మీకు వందనాలు. వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి మహిమా స్వరూపి మీకు వందనాలు వందనాలు వందనాలు. ఆత్మస్వరూపివైన దైవమా మీకే స్తుతులు స్తోత్రం. ప్రేమ స్వరూపివైన దైవమా తండ్రి యేసు నామములో ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, ప్రభు. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే.
పెంచితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు. థ్యాంక్ యూ మహిమ నీకే మహిమ ఆరాధనకి యోగ్యుడా అర్హుడా నీకే వేల నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నమాదయ్య మనకి స్తుతి సింహాసనాసీనుడా యొక్క స్తుతులపై ఆసీనుడా యొక్క వందనాలయ్యా. వేల దూతలతో స్తుతింపబడుచున్న మా దైవమా మీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మారని మాట తప్పని మా దైవమా మీకు స్తోత్రం. మహాగరుడ పాటల పాటు కొంచెం కంటలు వచ్చిన ఆత్మతో సత్యముతో ఆరాధన నడిపించినందుకు స్తోత్రాలు సహాయం చేయండి. కావలసిన త్వరపడడానికి సహాయం వచ్చి మీ ఆత్మలో మీ ఆత్మలో బలంగా ఉండాలి. మీ మాటలతో మాతో మాట్లాడి మిమ్మల్ని విశ్వాసం స్థిరపరిచి ఆత్మలో బలపరిచి తెలియచేస్తాడు తెచ్చుకొని సహాయం చేయండి. వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. నూట 44వ కీర్తన ప్రతి 9వ నాకు 144 నాకు ఆశ్రయ దొరకము యెహోవా సన్నతింపబడినగా ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడనై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుఃఖము నన్ను తప్పించువాడు, నా కీడము నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు. నరులు బట్టి ఊపిరిని పోయి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా నీ ఆకాశమును వచ్చి దిగిరము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ వానములు వేసి వారిని ఓడగొట్టు. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపు, మహాజలములలో నుండి అన్నిలో చేతిలో నుండి నన్ను విడిపింపు. వారి నోరు బట్టి మాట్లాడుతున్నవి, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా నిన్ను గుర్చి నేను కొత్త కీర్తన పాడేదను, 10 తంత్ర సితారాతో నిన్ను కీర్తించదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపు, అన్యుల చేతిలో నన్ను విడిపింపు. వారి నోరు బట్టి మాట్లాడుతున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన
మొక్క వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి పిల్లలు మేయించున్నాము. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చెరబడుటై అయినను ఉరుకులెత్తుటై అయినను లేదు. వాటి శ్రమగల వారి వర వినబడుట అయినను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దావీదు రచించిన కీర్తన దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటున్నటువంటి కీర్తన. దావీదు దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. అలాగే దావీదు దేవుణ్ణి హెచ్చిస్తున్నటువంటి కీర్తనగా కూడా మనం దీన్ని చూడాలి. దేవుడు చేసిన ఆశ్చర్యాలని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని దావీదు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం అంటే కీర్తన ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకుంటాం, దేవుణ్ణి ఘనపరచడం మనం నేర్చుకుంటాం, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవటం మనం కీర్తనల ద్వారా మనం నేర్చుకుంటాం. అంటే మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. అంటే దేవుని స్తుతించడానికి ప్రత్యేకమైన కార్యాలు కొత్తగా ఏ రోజుకి ఆ రోజు జరగాలనే లేదు. ఓకే, ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామనంటే దేవుణ్ణి మనము కీర్తించాలి, కనపరచాలి. ఈ లోకమందు నిజముగా ఈ నేటి దినాన్ని చూడని వారు అనేకులు ఉన్నారు. ఆయన మనము నిలబడ్డాం అంటే మన సమయం ఇంకొంచెం ఉంది. ఎప్పుడు ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టి వెళ్తామో మనకు తెలియదు. ఆయన నిర్ణయించినటువంటి సమయంలో మనం పోతాం. అలాగే ఈరోజు చూడనటువంటి వారందరూ కూడా ఆయన నిర్ణయించిన సమయంలో వెళ్ళిపోయారు. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఒక దినాన్ని దేవుని స్తుతించాలా, కీర్తించాలా, కనపరచాలి. ఏమన్నాడు ఇక్కడ దావీదు? నాకు ఆశ్రయ దుర్గము యెహోవా, సన్నుతింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆశ్రయ దుర్గము యెహోవా, సన్నుతింపబడును గాక. ఎందుకు సన్నుతింపడాలి అంటే చాలా విషయాలు అంటున్నాడు ఇక్కడ. నా చేతులకు యుద్ధమును నేర్పాడు, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పాడు. ఆయన నాకు కృపానిధి, నాకు కోటగా ఉన్నాడు, నాకు దుర్గముగా ఉన్నవాడు, నన్ను తప్పించాడు, నా కేడుమైన నాకు ఆశ్రయముగా ఉన్నాడు ఆయన అని ఇలాగా. అంటే ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి, తప్పించాడు కాబట్టి, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు కాబట్టి, దేవుడు ఎప్పుడు కూడా మన పక్షాన ఉంటున్నాడు కాబట్టి ఆయన సన్నుతించబడాలి, స్తుతించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఆయన స్తుతించబడాలంటే కారణాలు ఇవి. వేరే ఏ కారణాలు వెతుక్కోనక్కర్లేదు. ఒకటే కారణము, ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో నిలబడ్డావు, లేదు ఈరోజు నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావు. ఎవరైనా సరే, క్రైస్తవుడే కానీ క్రైస్తవేతరుడే కానీ ఎవరైనా కానీ, ఈరోజు నువ్వు బతుకున్నావు, ఈరోజు ఉన్నావంటే నీ సమయం ఇంకా రాలేదు కాబట్టి, సమయం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి, నీ సమయం ఇంకా ఉందని దేవుడు జ్ఞాపకం చేయడానికి ఈరోజు నిన్ను నిలబెట్టాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుడా అనాలి, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవా అని ఆయన్ని స్తుతించాలి, కీర్తించాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు మనం ఇందులో చూస్తున్నాం, కానీ అన్నీ చూడట్లేదు. చివరిగా అక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12వ వచనం, మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు, మా కొట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి పిల్లలు వేయుచున్నవి. చూడండి, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధుల్లో చొరబట్టైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర వినబడుటైనను లేదు. చూడండి, ఆశీర్వాదం ఇది ఆశీర్వాదం. కుమారులేమో
యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారట. కుమార్తెలు నగరునగా చెక్కబడినటువంటి మూల కంబముల వలె ఉన్నారట. గొర్రెలు వేల కొలదిగా 10,000 కొలదిగా గడ్డిబేళ్ళలో పిల్లలు వేస్తుంటే వేల కొలదిగా ఉన్నటువంటి గొర్రెలు గడ్డిబేళ్ళలో 10,000 కొలదిగా పిల్లల్ని వేస్తాయి. మా ఎద్దులు బరువులు మోయగలవి, అధిక గొప్ప బరువులు మోయగలవి. వారి ఎడ్లు ఎలాంటి అంట అధిక బరువు మోయగలవు, అంటే బలమైనటువంటి ఎడ్లు, అంటే అరగతున్నటానికి ఉపయోగపడే ఎడ్లు బలముగా ఉంటాయి. చూడండి, అంటే అంత బలమైనటువంటి ఎడ్లు వారికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అవి వీధుల్లో ఉరుకొడెత్తుడైనను చొరబాటు అయినను లేదు. అర్థమైందా? అంతేకాదు ఆ యొక్క వారు నివాసం ఉన్న ప్రాంతంలో శ్రమ గల వారి మొర్ర కూడా వినపట్లేదంట బయటికి. అంటే శ్రమ ఉన్నా కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో సంతోషముతోనే ఉన్నారు అనడానికి గుర్తు. అందుకని కింద ఏమన్నాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ మాటలను బట్టి ఈ ఆశీర్వాదాలు మన ఇంట్లో ఉన్నాయా, మన సంఘంలో ఉన్నాయా? మరి అవి పొందుకోవాలంటే ఏం చేయాలి? నిత్యము ఆయనను స్తుతించాలి. చేస్తున్నామా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాం. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఇట్టి స్థితి గలవారు ధన్యులు. అంటే ఎలాంటి స్థితి అది అని అంటే, యవ్వన కాలమందు ఉన్నటువంటి కుమారులు ఎదిగిన మొక్కలలాగా ఉండటం, అలాగే కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కమ్మలే ఉండటం, అలాగే గొర్రెలు వేల కొలది గొర్రెలు 10,000 కొలదిగా పిల్లల్ని వేయటం, బరువైనటువంటి గొప్ప బరువులు మోయగలిగిన ఎడ్లు కలిగి ఉండటం, అవి వీధుల్లోకి చొరబడటం కానీ ఉరకలెత్తడం కానీ లేకపోవడం. ఎందుకు? అలాంటి బలమైన ఎడ్లు వీధుల్లోకి వస్తే అనేక మంది ప్రాణాలకు ముప్పు. వాటికి ఏమి వీధుల్లో తిరగటం కానీ ఉరకలెత్తడం కానీ చొరబాటు ప్రవేశించడం కానీ వాటికి లేదు అక్కడ. అంటే అలాంటి అంటే ఆ ఎడ్లు అంతా ఒక క్రమంగా ఉంటున్నాయి. అలాగే అవి ఏ పని కోసం ఉన్నాయో ఆ పని కోసం వాటిని చేసుకుంటూ వెళుతున్నాయి. శ్రమ కలిగిన వారి యొక్క మొర్ర వీధులు వినపట్ల బయటికి. అంటే శ్రమ కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో మౌనంగా ఆ శ్రమను భరిస్తూ బహుశా దేవుడి ఆశీర్వాదాలు పొందుకుంటూ సంతోషంగా ఉన్నారేమో. కాబట్టి ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. మరి దేవుడి నుంచి వచ్చే శాంతి సమాధానం ఇది. కాబట్టి ఆలోచన చేద్దాం, దేవుడిచ్చిన శాంతి సమాధానంతో మనం ఉన్నామా లేమా అని పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క శాంతి సమాధానంతో నింపబడటానికి తాపత్రయపడదాం. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకుని గాక. సమయాన్ని ముగిస్తున్నాం. సాక్షి చెప్పి దేవుడి నామమునకు మహిమపరచండి.